హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగా వాకింగ్తో స్టార్ట్ చేసేసాను అనమాట. జనరలీ వీకెండ్స్లోనే వస్తాను నేను, బట్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఐ ఆల్సో విజిట్ ఇన్ వీక్ డేస్ అనమాట. ఈ పార్క్కి పక్కనే స్టార్టింగ్లోనే పార్లల్గా ఒక టెంపుల్ కూడా ఉంటుంది. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు. అండ్ లేక్స్ కూడా ఉంటాయన్నమాట ఈ వాకింగ్ ట్రాక్ పక్కన. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా థిక్గా ఉంటాయన్నమాట ప్లాంట్స్ ఇక్కడ. చాలా పచ్చగా ఉంటుంది. ఈ గ్రీనిష్ ట్రీస్ని చూస్తే మన మూడ్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. నేనైతే చాలా రిలాక్స్ చేస్తాను. అక్కడ అబ్జర్వ్ చేస్తారా, టెంపుల్ కనబడుతుంది మీకు. చాలామంది ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా ఇలా వాక్ చేసి అలా టెంపుల్ విజిట్ చేసి కూడా వెళ్తూ ఉంటారు. ఈ బర్డ్స్ చిర్పింగ్ అయితే ఇంకా హైలైట్ అని చెప్పచ్చు ఇక్కడ. వీకెండ్స్లో అంత ఉండదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటారు కాబట్టి. వీక్ డేస్లో అయితే తక్కువ రష్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బర్డ్స్ సౌండ్ అనేది మనం ఎక్కువగా వినొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా ఏదో ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. చూడండి, మళ్ళీ ఇంకా కూల్ బ్రీజ్ అనమాట. ఇలా ఈ చల్ల గాలిలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒక నేచర్ థెరపీ లాగా అనిపిస్తుంది. ఇదైతే ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్. యూ కాంట్ ఇమాజిన్. ఒకసారి మనం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు అనమాట. ఇప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడ వాక్ చేయడం. ఆల్మోస్ట్ మనం రిఫ్రెష్ అయిపోతాం. ఒక 3 రౌండ్స్ కొట్టామంటే ఒక 10,000 స్టెప్స్ ఈజీగా కవర్ చేసేయచ్చు అనమాట. ఫిట్నెస్ గోల్ రీచ్ అవ్వచ్చు, ఫస్ట్ గోల్ అనమాట. సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను. సో అలా వాక్ చేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని గ్రీనరీలో రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు అనమాట. ఇట్స్ ఏ గుడ్ వాకింగ్ ట్రాక్ ఇన్ మల్లేష్పాల్య. ఇంకొకటి ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ కూడా అండ్ కొంతమంది అయితే కనుక గ్రూప్స్గా ఫామ్ అయ్యి ప్రేయర్స్ చేస్తారు వీకెండ్స్లో. ఇక్కడ హట్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని కూర్చోవడానికి, ఆ హట్స్లో. అండ్ పిల్లలకైతే ఇంకా కొంతమంది యోగా క్లాసెస్ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తారనమాట. సో ఈవెన్ క్యాంపెయిన్స్ లాగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా అందరూ అసెంబ్ల్ అవ్వడం డ్యూరింగ్ ద వీకెండ్స్ ఇలాంటివన్నమాట. హెల్త్ క్యాంపెయిన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. అలా వాక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆకలిగా అనిపించింది. సో ఇన్స్టెంట్గా నేను కొంచెం పోహ, అటుకులు అండ్ రవ్వ, కొంచెం ఆనియన్, క్యారెట్, కొత్తిమీర ఇదన్నీ బాగా చాప్ చేసుకొని కొంచెం ఈ అటుకులు అండ్ కర్డ్ కొంచెం వేసుకొని రవ్వ మిక్సీ పట్టించుకొని ఇట్లా బ్యాటర్ రెడీ చేసుకొని గుంత పొంగనాలు చేస్తుంటాను అనమాట. గుంత పొంగనాలు, పుల్లుట్లు అండ్ రకరకాలుగా పిలుస్తారు కదా వీటిని డిఫరెంట్ కాంబినేషన్స్తో ఇలా ఒకే రైస్ లాగా చేసుకోకుండా ఎక్కువ వెజ్జీస్ యాడ్ చేసుకొని ఇలాగ మిల్లెట్స్, జోవర్, రాగి ఫ్లోర్స్తో కూడా ఇలా చేసుకోవడం వల్ల మనకి మిక్స్డ్ ఫ్లోర్స్తో చేసుకోవడం వల్ల మనకు మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్స్ని రీప్ చేయొచ్చు. యాజ్ వెల్ ఇన్స్టెంట్గా మనము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హోల్సమ్గా ఉంటుంది తింటే కూడా. బాగా మైండ్ఫుల్గా మనం సాటిస్ఫై అవుతామన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్తో. నేనైతే ఇలాగ టమోటా చట్నీతో ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుండింది. రైస్తో చేసే వాటికంటే ఈ పోహాతో చేసిన నాకు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయనిపించింది. ఎనీహౌ ఐ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. ఇకపోతే వాకింగ్ నుంచి ఇంటికి వస్తూ ఇలాగా దారిలో ఈడెన్ ఫ్రెష్ అని ఒక వెజిటబుల్ షాప్ ఉంటుంది. వెజిటబుల్ ఫ్రూట్ షాప్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వీళ్ళు లోడ్ చేస్తాడనమాట. ఎస్పెషలీ ఇన్ ద వీకెండ్స్ అనమాట. చాలా అంటే చాలామంది ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఈ ఏరియాలో చాలా ఎక్కువ, ఎందుకంటే టెక్ పార్క్స్ అన్నీ సరౌండింగ్స్లోనే ఉంటాయన్నమాట. సో అందరు ఎంత రష్ ఉంటుందంటే చాలా చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ పట్టుకెళ్తారనమాట. బాగా ఫ్రెష్గా ఉండడం వల్ల వీళ్ళ షాప్కి చాలామంది అంటే చాలా కస్టమర్స్ వస్తారు. నేను కూడా ఇలాగ రకరకాల ఫ్రూట్స్ పట్టుకొచ్చాను. అక్కడికి వెళ్తే మనకు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అలాంగ్ విత్ సీజనల్ ఫ్రూట్స్, కొన్ని వచ్చి ప్రీ ప్రాసెస్డ్, ఐ మీన్ లైక్ గార్లిక్ అంత పీల్డ్గా దొరుకుతుంది మనకి. కొన్ని మొలకలు అమ్ముతారు. ఇలాగ చాలా అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకి A to Z అక్కడ. నేను మీన్ వైల్ ఇవి పట్టుకురావడంతో పాటు జెప్టోలో ఎగ్స్ అండ్ మిల్క్, కర్డ్ అన్నీ కూడా ఆర్డర్ చేశాను.
సో, ఇవాళ నాకు ఒక బిగ్ సోర్సింగ్ డే అని కూడా చెప్పొచ్చు. ఇదన్నీ వీకెండ్స్‌లోనే ఇలా పెట్టుకున్నానంటే వీక్ అంతా నాకు టెన్షన్ ఉండదనమాట. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఫర్ లంచ్ బాక్స్ అండ్ బ్రేక్‌ఫాస్ట్, స్నాక్ బాక్సెస్‌కనమాట. సో, ఇక్కడైతే నేను మిల్క్ వేడి చేస్తున్నాను. ఇది చేసేటప్పుడు మిల్క్ ప్యాకెట్స్‌ని ఇలాగా కట్స్ పెట్టుకొని మిల్క్ పోర్ చేసుకోవాలి. సో, ఇన్ దట్ వే మనము ప్లాస్టిక్ వేస్టేజ్‌ని అండ్ పొల్యూషన్‌ని తగ్గించిన వాళ్ళం అవుతామనమాట. ఈ మధ్య ఒక వర్క్షాప్ జరిగితే వైట్ ఫీల్డ్ నుంచి ఒక అతను వచ్చి 2 కేజెస్ ఆఫ్ ఈ పౌచెస్ ప్రిజర్వ్ చేసి క్లీన్ కండిషన్‌లో క్యాంపెయిన్‌లో ప్రజెంట్ చేశాడనమాట. అలా లేదంటే ఈ చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు వచ్చి వాటర్‌లో అండ్ సాయిల్‌లో కలిసిపోవడం వల్ల ఇట్స్ క్రియేటింగ్ లాట్స్ ఆఫ్ పొల్యూషన్. అందుకని యాజ్ ఏ సస్టైనబుల్ లివింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక ప్లాస్టిక్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్, ఎరాడికేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే తను చేశాడనమాట. చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. నాకు కూడా మంచిగా అనిపించింది ఆ క్లీన్ కండిషన్‌ని చూసనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసి, టీ తాగాక నేను ఇంకా ఈ కరివేపాకు క్లీన్ చేద్దామని వాష్ చేసి ఇలాగ ఒక కాటన్ క్లాత్ పైన ఆడపెట్టున్నాననమాట. కరివేపాకు మనం ఏమంటారు ఇలాగ అన్నీ వలుచుకొని లీవ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం కంటే ఇలా స్టెమ్స్‌తో పాటు మనం నీట్‌గా ఆరపెట్టేసి వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ పైన ఇలాగ స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. అలా కూడా చేసేదాన్ని. నాకెప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిపోయేవి, తొందరగా పాడైపోయేవన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా ఉండేది కాదు. నేను ఎప్పుడైతే ఇలాగ స్టెమ్స్‌తో సహా ఐ మీన్ లైక్ ఈ కాడలతో సహా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కొంచెం ఎక్కువ రోజులు ఆల్మోస్ట్ లైక్ ఒక 15 డేస్, 2 వీక్స్ వరకు కూడా నాకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఏ కర్రీకి యూజ్ చేసినా, ఈవెన్ కరివేపాకు రైస్ అలా చేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది నేను ప్రిజర్వ్ చేయగలిగాను. సో, అప్పటి నుంచి నేను ఈ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాననమాట. కంపల్సరీగా మనం కేర్‌ఫుల్‌గా దీన్ని వాష్ చేసుకోవాలి. కొన్ని సార్లు వైట్ ప్యాచెస్ అన్నీ ఉంటాయి లీవ్స్ పైన. ఇవన్నీ కూడా కొన్ని ఎగ్స్ పెట్టుంటాయన్నమాట. ఇన్సెక్ట్స్ అన్నీ చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. ఈ కరివేపాకు పొడి కూడా చాలా హెల్తీ కూడా. నేను ఈ రెసిపీ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చేస్తాను అప్పుడప్పుడు కరివేపాకు పొడి. నాట్ ఇన్ ఏ వెరీ ట్రెడిషనల్ గ్రాండ్ మా స్టైల్. బట్ కొంచెం టేస్టీగా అంత చేదుగా లేకుండా నేను చేస్తాననమాట నా స్టైల్‌లో. ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సూన్. సో, ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇలాగా జిప్‌లాక్ కవర్‌లో స్టోర్ చేసుకొని ఎయిర్ అంతా తీసేసిన తర్వాత ఇలా స్టోర్ చేసుకుంటాననమాట. ఒక 15 డేస్ వరకు నేను ఫ్రెష్‌గా యూజ్ చేసుకోగలను ఈ కరివేపాకుని. సో, దిస్ ఈస్ హౌ ఐ స్టోర్డ్ అనమాట. సో, ఇంకా ఈ స్పూన్స్ విషయానికొస్తే నేను వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు అండ్ అక్కడ ఒక స్టోర్ ఉంటుందన్నమాట. కేరళ వాళ్ళు రన్ చేస్తారు మా ఏరియాలో. సో, అక్కడ ఇలాంటివి ఉంటాయన్నమాట. వెదురు బుట్టలు, ఏమంటారు స్పైసెస్ మనకి అన్నీ దొరుకుతాయి. అక్కడికెళ్ళినప్పుడు నేను మరాఠీ మొగ్గ కోసం వెళ్ళాననమాట. ఈ స్పైస్ అయిపోయింది. నాకు ఆన్‌లైన్‌లో దొరకలేదు. అండ్ డీమార్ట్‌లో కూడా నేను ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అనమాట వెళ్ళినప్పుడు. సో, ఇక్కడైతే నాకు దొరుకుతుంది కదా! తీసుకుందాం అన్నట్లు. సో, వీటి కోసం వెళ్ళినప్పుడు ఈ స్పూన్స్ కనిపించాయి. ఒక్కొక్క 20 రూపీస్ ఈ వుడెన్ స్పూన్స్. నాకైతే చాలా క్యూట్‌గా అనిపించాయి. సో, తెచ్చుకున్నాను. ఈసారి ఈ స్టోర్ కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ అన్నీ స్పెషల్‌గా ఉంటాయి. అన్నీ సస్టైనబుల్ ఐటెమ్స్ అనమాట. మనకి స్పైసెస్ అన్నీ కేరళ నుంచి తెప్పిస్తాడు ఆయన. చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. నేను కూడా ఆయన దగ్గరే తీసుకుంటాను ఈ స్పైసెస్ అన్నీ కూడా. ఇలాగ అన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. అన్నీ విడివిడిగా దాచుకునేదాన్ని ఇంతకుముందు. బట్ ఒక్కొక్కటి మళ్ళీ డబ్బాలన్నీ పుల్ చేసుకొని వేసుకోవడం నాకెందుకో లెబోరియస్‌గా అనిపించింది. సో, అన్నీ ఒకే దాంట్లో వేసుకొని ఇలాగా తీసేసుకుంటాననమాట. ఒకే డబ్బా కన్వీనియంట్‌గా అనిపించింది నాకు. అందుకే ఇలా స్టోర్ చేసుకున్నాను నేనైతే. సో, ఇదన్నమాట. ఈవెన్ వీళ్ళ దగ్గర జాజికాయ, జాపత్రి ఇవి కూడా చాలా ఫ్రెష్ అంటే ఆ ఫ్రాగ్రెన్సే డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. నాకు భలే మంచిగా అనిపించాయి. ఇంకా ఈ స్పూన్స్ అయితే ఒక్కొక్కటి 20 రూపీస్. నేను ఇలా షుగర్, టీ అండ్ సాల్ట్ కని 3 స్పూన్స్ తీసుకున్నాననమాట. క్యూట్‌గా ఉంటాయి ఇవైతే. మనం ఎక్కువ షుగర్, సాల్ట్ కూడా వేయకుండా ఉంటాము. ఎప్పుడూ మా వారిది ఒక కంప్లెయింట్ ఎక్కువ సాల్ట్ వేస్తానని. సో, ఐ కెన్ కంట్రోల్. చూడండి లిమిటెడ్‌గా మనం వేసుకోవచ్చు. అన్‌లైక్ స్పూన్ ఒక పెద్ద స్పూన్ ఏసేసామంటే ఒకసారి మనకు కంట్రోల్ ఉండదు. నాకు ఆ కంట్రోల్ కోసం నేను ఇవి పిక్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా ఇవి. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఈవెన్ రౌండ్ స్పూన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకసారి లీజర్‌గా వెళ్తాను. సో, ఐ విల్ షో మోర్ వేరియేషన్స్ దేర్. అదన్నమాట.
నాకు ఈ వెజ్జీస్ అన్నీ ఆర్గనైజ్ చేసి ఇవన్నీ సర్దుకుని వర్క్ అంతా ఫినిష్ చేసుకునేటప్పటికి నాకు కొంచెం అలసటగా అనిపించింది. సో, పొమోగ్రానేట్ జ్యూస్ తాగుదాం అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక యోగి వాస్ టెల్లింగ్ లేడీస్ 45 డేస్ మినిమమ్ 40-45 డేస్ ఈ పొమోగ్రానేట్ కాంబినేషన్లో, కొంతమంది పొమోగ్రానేట్ అలోవెరా జ్యూసెస్, పొమోగ్రానేట్ ఇంకా వేరే యాష్గాట్ జ్యూసెస్, పొమోగ్రానేట్ ఆమ్లా, ఇలాగ అన్ని కాంబినేషన్స్ ట్రై చేయడం వల్ల, లేదంటే ఖాళీ ప్యూర్ ఏమంటారు పొమోగ్రానేట్ జ్యూసెస్సే కూడా తాగొచ్చు అనమాట. ఇలా తాగడం వల్ల 45 డేస్ మనకున్నటువంటి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అని చెప్పాడనమాట. సో, నాకైతే అది బాగా అనిపించింది. ఈ ఎస్పెషలీ మనం అలోవెరా కాంబినేషన్లో ఈ పొమోగ్రానేట్ని తీసుకుంటే వీ కెన్ సీ మిరాకిల్స్. లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ, వైట్ డిశ్చార్జ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవని ఆయన చెప్తూ ఉన్నాడు. కాకపోతే మనము దీన్ని ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలి. ఒక 45 డేస్ యూ కెన్ సీ దట్ చేంజ్ అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో, నేను స్ట్రెస్ రిలీఫ్గా అప్పుడప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇలా పొమోగ్రానేట్ని అప్పుడప్పుడు స్టోర్ చేసుకుంటాను, లేదా ఫ్రెష్గా కూడా చేసుకుంటాను. ఇది ఆఫర్ ఉండింది లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు, నేను తెచ్చున్నాను అనమాట. సో, ఐఎమ్ హ్యావింగ్ అనమాట. నేను దీనికి చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను, సబ్జా సీడ్స్ యాడ్ చేశాను అనమాట. చియా సీడ్స్ కాదు, మనం ఏదైనా చియా సీడ్స్, సబ్జా సీడ్స్ డిఫరెంట్ కాంబినేషన్స్లో నేను తాగుతూ ఉంటాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి పుష్కలంగా అందుతాయి. ఈవినింగ్ చిన్న పని ఉండి బయట వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంక ఈవినింగ్ నుంచి వచ్చిన తర్వాత డిన్నర్ చపాతీతో ఫినిష్ చేసేద్దామని ప్లాన్ చేశానమాట. సో, ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఉంది. ఆఫ్టర్నూన్ చనా కర్రీ, టొమాటో పచ్చడి అండ్ ఇదన్నీ చేస్తున్నాను. సో, పల్లీ పచ్చడి కూడా ఉండింది యాక్చువల్గా మార్నింగ్ టిఫిన్లోకి చేసింది. సో, ఇదన్నీ ఉందిలే, దీంతోపాటు ఫినిష్ చేసేద్దామని ప్లాన్ చేసి చపాతీస్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగా ఒక అందరికీ ఒక్కొక్క చపాతీ, ఇంకా కొంచెం రైస్ ఉంది. సో, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈటింగ్ ద రైస్. సో, ఒక్కొక్క చపాతీ అయితే సరిపోతుంది అని అనుకున్నాను అనమాట. సో, ఇలాగా చపాతీస్ ఎప్పుడు చేసేటప్పుడు ఒత్తుడి పిండి ఉంటుంది కదా, మనం వేసుకుంటాం కదా తిక్కడానికి, అదన్నీ ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలి. సో, డైరెక్ట్గా మనం మళ్ళీ ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఆ ప్లేట్ అంతా కడుక్కొని క్లీన్ చేసుకొని అలా చేసుకోవడం కంటే కూడా ఒక బాక్స్లో పెట్టుకొని అదే బాక్స్లో యూజ్ చేసుకొని తర్వాత మిగిలిన పిండిని అలానే మూత పెట్టేస్తే అది ఇన్స్టెంట్గా మనకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇటు అటు పిండి కూడా పడకుండా ఉంటుంది, కొంచెం ఈజీ టు యూజ్ లాగా ఉంటుంది. దానికి ఒక సపరేట్ డబ్బా మెయింటైన్ చేస్తాను నేను అలాగా. సో, ఇలాగైతే ఒక 4 చపాతీస్ అయితే చేసేసుకున్నాను నేను ప్యారలల్గా. ఈ కిచెన్ టాప్ కూడా కొంచెం పిండి పడి ఉంటుంది కదా, ఎంత జాగ్రత్తగా చేసినా కూడా మనము అది ఊరికే జస్ట్ డస్టింగ్ చేసేస్తున్నాను అనమాట. సో, మాప్ కొండే డస్ట్ క్లాత్ కొండేటువంటి పిండి కూడా పోతుంది అన్నట్టు. సో, దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్డ్. ఆ తర్వాత మార్నింగ్ ఉండే కర్రీ బాక్సెస్ అన్నీ ఓపెన్ చేశాను, కర్రీస్ అన్నీ చూసుకున్నాను అనమాట. సో, ఇది అనమాట. ఇంకొక మ్యాంగో అయితే వాటర్లో వేస్తున్నాను. మ్యాంగో సీజన్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతూ వస్తుంది కదా, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మిస్. మా ఇంట్లో నాకి మా బాబుకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సో, ఈ సీజన్ అంతా కూడా మేము ఎప్పుడు ఎవ్రీ డే మిస్ అవ్వకుండా తింటాము. ఐ మేక్ ష్యూర్, ఇంకా రేర్ కేసెస్లో నేను తినకుండా ఉన్నానంటే సీజన్లో మ్యాంగో ఫ్రూట్. సో, అదన్నమాట. ఇప్పుడు దాదాపు కిలో 160 వరకు ఉన్నాయి. కొన్ని వెరైటీస్ అయితే 180, 200 కూడా ఉన్నాయి. చాలా కాస్ట్లీగా ఉన్నాయి బెంగళూరులో. సో, ఇలా అనమాట. చనా కర్రీలో నేను కొంచెం ఫూల్ మక్ని కూడా వేస్తున్నాను అనమాట. ఈ మక్నా ఇలాగా రోస్ట్ చేసేస్తే ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు ఆదిల్ని. ఇలా అయినా నేను కవర్ చేయొచ్చు అని ఈ కర్రీస్లో వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు, ఎస్పెషలీ మసాలా కర్రీస్ చేసినప్పుడు. నేను ఈ బాక్స్ అయితే ఏంటిది టెడేమి బ్రాండ్ నుంచి అనమాట. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను అలాంగ్ విత్ గ్రోకరీస్ బాబు కోసం అని. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇది నాకు 499 రూపీస్కి వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్లో చెక్ చేశాను ఇంతకుముందు, అరౌండ్ సమ్ 599 రూపీస్ ఉండిందనమాట. సో, నాకు బిగ్ బాస్కెట్లోనే తక్కువ పడుతుంది అన్నట్టు నేను ఇది చేశాను. సో, లిడ్కి అయితే చూడండి 4 సైడ్స్ ఇలా క్లిప్స్ ఉన్నాయి, కొంచెం బాగా అంటే టైట్గానే ఉన్నాయి అనమాట. సో, యూజ్ చేయను ఇది లూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇలాంటిది ఒక డబ్బా యూజ్ చేశాను అనమాట.
సో ఇన్సైడ్ అయితే ఇట్లా 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట పిల్లలకి. ఏదైనా ఒక 2 ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్, నట్స్ అండ్ అలాంగ్ విత్ ఏదైనా శాండ్విచ్ కానీ అలాగా పెట్టడానికి చాలా బాగుంటుంది అనమాట. మా బాబు ఎక్కువ ఇలాంటివి ఇష్టపడతాడు, సో వాడికి ఇది బాగా ఆప్ట్ అవుతుందని నేను తీసుకున్నాను అనమాట. ఒకవేళ ఇదేమైనా ఫ్యూచర్లో బ్రేక్ అయినా కూడా అండ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ మినీ ప్లేట్ అనమాట పిల్లలకి. ఈ 3 కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల 3 డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనం సర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఇది కొంతమంది అయితే ఇందులో కొంచెం వాటర్ కూడా వేసి హాట్ వాటర్ బాక్స్ పెట్టిస్తారనమాట. సో దట్ ఇది లీక్ ప్రూఫ్ కాబట్టి ఎనీవేస్ సో ఫుడ్ అనేది హీట్గా ఉంటుంది అన్నట్టు అనమాట. లేదంటే మనం నార్మల్ టెంపరేచర్లో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే లీక్ ప్రూఫ్ బాగుంది డబ్బా అయితే. నాకు ఈ లంచ్ బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒక చిన్న ఓపెన్ ఉంటుంది అనమాట ఫర్ ద స్పూన్. ఇది ఇచ్చారు, ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇది చాలా చిన్న స్పూన్, మనం కావాలంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ లైక్ ఫ్రూట్స్ అది పెట్టించినప్పుడు లైక్ ఫోర్క్ స్పూన్ అనమాట. ఇది తినడానికి ఈజీగా ఉంటుంది, చిన్న మినీ స్పూన్ అనమాట. లేదంటే మనం సపరేట్ స్పూన్ కూడా పెట్టి ఇవ్వచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇలాంటిది బిగ్ బాస్కెట్లో ఉంది, ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నేను చెక్ చేశాను సిమిలర్ బాక్సెస్. కాకపోతే ఫ్లిప్కార్ట్లో ఉన్నవన్నీ ఇక్కడ పైన అంతా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. పిల్లలు కొంచెం గట్టిగా ప్లేస్ చేసిన, విసిరిన, పడేస్తే కూడా అది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇంతకుముందు ఆదిల్ కూడా ఒక లంచ్ బాక్స్ తీసుకున్నాం, నియర్లీ 899 రూపీస్. ఓన్లీ సింగిల్ డే అంతే. ఆ రోజు పంపించాను, ఇంకా ఈవినింగ్ వచ్చేసేటప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇదైతే మాత్రం అలా విసిరితే కూడా ఏం కాదు. ప్లాస్టిక్ అంతా కూడా బాగా స్టర్డీగా ఉంది, చాలా మంచి ప్లాస్టిక్ అనమాట, డ్యూరబుల్ ప్లాస్టిక్ ఆఫ్ కోర్స్ వీ కెన్ సే. నాకు అంతే ఇది చాలా బాగా నచ్చింది. జూమ్ చేసి చూశాను, సో వర్ది అనిపించింది. అట్ ది కాస్ట్ ఆఫ్ 499. సో ఐ పర్చేస్డ్ ఇట్. నేను ఈ బాక్స్లో ఈ రకంగా ఫ్రూట్స్ని, నట్స్ని పంపించాను అనమాట ఆదిల్కి. హీ ఎంజాయ్డ్ ఇట్ రియలీ. చెప్తున్నాడు చాలా మంచిగా అనిపించింది మమ్మీ, బాక్స్ని చూసి తినేసాను నేను అన్నీ అని. సో ఇలాగ పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి తినేస్తారు అని నాకు అనిపించింది అనమాట. సో ఇదన్నమాట నా ర్యాండమ్ డే, ఇలా గడిచింది. సో దిస్ ఇస్ హౌ వీ ఫినిష్డ్ అవర్ డిన్నర్, నేను ఆదిల్ అయితే. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.